అల్లు అర్జున్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2తో భారీ సక్సెస్ ను అందుకున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద ఏకంగా 1870 కోట్ల కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు. పుష్ప చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ సినిమాలకు క్రేజ్ పెరిగింది. దీంతో పాన్ ఇండియా సినిమాల నుంచి ప్రస్తుతం పాన్ వరల్డ్ సినిమాలపై బన్నీ ఫోకస్ పెట్టారు. తన లైనప్ లో నెక్స్ట్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరోవైపు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా చకచకా పూర్తయ్యాయి. ప్రస్తుతం షూటింగ్ ప్రారంభించే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ నుంచి అదిరిపోయే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ జవాన్ లాంటి 1100 కోట్ల సినిమాను బాలీవుడ్ గడ్డపై డైరెక్ట్ చేసిన అట్లీ కాంబినేషన్ సెట్ అవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలైతే నెలకొన్నాయి. ప్రస్తుతం ఫిల్మ్ మేకింగ్ లో పెనుమార్పులు రావడంతో అత్యాధునిక టెక్నాలజీతోనే ఈ ప్రాజెక్ట్ ను నిర్మించి తలపెట్టారట. అయితే కాలీవుడ్ అగ్రచిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ ప్రాజెక్ట్ ను రూపొందించనుంది. ఇందుకు 800 కోట్ల బడ్జెట్ ను వెచ్చించేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే AA22 అట్లీ మూవీ నుంచి బ్యాక్ టు బ్యాక్ ఆ అప్డేట్స్ ను మేకర్స్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ కు సంబంధించిన పనులు చకచకా కొనసాగుతున్నాయని తెలియజేసే వీడియోను పంచుకున్నారు. అలాగే వీరిద్దరూ ఈ ప్రాజెక్ట్ కు మెయిన్ హీరోయిన్ గా దీపికా పదుకొనేను ఎంపిక చేశామని మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దాంతో ఈ మూవీపై మరింతగా హైప్ నెలకొంది. ఇక తాజాగా జూన్ 11న మూవీ షూటింగ్ కు సంబంధించిన పూజ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకున్నారు. ముంబైలో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ను ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో అల్లు అర్జున్, మృణాల్ ఠాగర్ కు సంబంధించిన కొన్ని ఇంట్రొడక్షన్ సీన్స్ ను చిత్రీకరించబోతున్నారు. అయితే ఈ భారీ ప్రాజెక్ట్ లో నటించేందుకు అల్లు అర్జున్ అత్యధిక రెమ్యునేషన్ తీసుకుంటున్నట్లుగా ప్రచారంలో ఉంది. ఏకంగా 175 కోట్లు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక దర్శకుడు అట్లీ కూడా 1000 కోట్లు చార్జ్ చేస్తున్నారట. మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా కూడా 30 కోట్ల వరకు చార్జ్ చేస్తుందని తెలుస్తోంది. ఇలా ఈ చిత్రంలో భారీ తారాగణం ఉండటం విశేషం. పుష్ప 2తో గ్రాండ్ సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్ తన నెక్స్ట్ మూవీని అట్లీతో ప్రకటించారు. అయితే ఈ మూవీని హాలీవుడ్ రేంజ్ కు తగ్గకుండా రూపొందించబోతున్నారు. అందుకోసం హాలీవుడ్ విఎఫ్ఎక్స్ సెలబ్రిటీ ఫిట్ సెన్స్ ట్రైనర్స్ తో కలిసి పనిచేస్తున్నారు. హాలీవుడ్ స్టూడియోస్ లో లోలా విఎఫ్ఎక్స్, ఐరన్ హెడ్ స్టూడియోస్, పిక్చర్స్, విఎఫ్ఎక్స్, ఏ టెక్నాలజీతో పాటు మరియు లెగసీ ఎఫెక్ట్స్ వంటి కంపెనీలతో కలిసి వారు పనిచేస్తున్నారు. అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2తో భారీ సక్సెస్ ను అందుకున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద ఏకంగా 1870 కోట్ల కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు. పుష్ప చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ సినిమాలకు క్రేజ్ పెరిగింది. దీంతో పాన్ ఇండియా సినిమాల నుంచి ప్రస్తుతం పాన్ వరల్డ్ సినిమాలపై బన్నీ ఫోకస్ పెట్టారు. తన లైనప్ లో నెక్స్ట్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరోవైపు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా చకచకా పూర్తయ్యాయి. ప్రస్తుతం షూటింగ్ ప్రారంభించే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ నుంచి అదిరిపోయే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ జవాన్ లాంటి 1100 కోట్ల సినిమాను బాలీవుడ్ గడ్డపై డైరెక్ట్ చేసిన అట్లీ కాంబినేషన్ సెట్ అవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలైతే నెలకొన్నాయి. ప్రస్తుతం ఫిల్మ్ మేకింగ్ లో పెనుమార్పులు రావడంతో అత్యాధునిక టెక్నాలజీతోనే ఈ ప్రాజెక్ట్ ను నిర్మించి తలపెట్టారట. అయితే కాలీవుడ్ అగ్రచిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ ప్రాజెక్ట్ ను రూపొందించనుంది. ఇందుకు 800 కోట్ల బడ్జెట్ ను వెచ్చించేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే AA22 అట్లీ మూవీ నుంచి బ్యాక్ టు బ్యాక్ ఆ అప్డేట్స్ ను మేకర్స్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ కు సంబంధించిన పనులు చకచకా కొనసాగుతున్నాయని తెలియజేసే వీడియోను పంచుకున్నారు. అలాగే వీరిద్దరూ ఈ ప్రాజెక్ట్ కు మెయిన్ హీరోయిన్ గా దీపికా పదుకొనేను ఎంపిక చేశామని మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దాంతో ఈ మూవీపై మరింతగా హైప్ నెలకొంది.
ఇక తాజాగా జూన్ 11న మూవీ షూటింగ్ కు సంబంధించిన పూజ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకున్నారు. ముంబైలో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ను ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో అల్లు అర్జున్, మృణాల్ ఠాగర్ కు సంబంధించిన కొన్ని ఇంట్రొడక్షన్ సీన్స్ ను చిత్రీకరించబోతున్నారు. అయితే ఈ భారీ ప్రాజెక్ట్ లో నటించేందుకు అల్లు అర్జున్ అత్యధిక రెమ్యునేషన్ తీసుకుంటున్నట్లుగా ప్రచారంలో ఉంది. ఏకంగా 175 కోట్లు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక దర్శకుడు అట్లీ కూడా 1000 కోట్లు చార్జ్ చేస్తున్నారట. మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక కూడా 30 కోట్ల వరకు చార్జ్ చేస్తుందని తెలుస్తోంది. ఇలా ఈ చిత్రంలో భారీ తారాగణం ఉండటం విశేషం. పుష్ప 2తో గ్రాండ్ సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్ తన నెక్స్ట్ మూవీని అట్లీతో ప్రకటించారు. అయితే ఈ మూవీని హాలీవుడ్ రేంజ్ కు తగ్గకుండా రూపొందించబోతున్నారు. అందుకోసం హాలీవుడ్ విఎఫ్ఎక్స్ సెలబ్రిటీ ఫిట్ సెన్స్ ట్రైనర్స్ తో కలిసి పనిచేస్తున్నారు. హాలీవుడ్ స్టూడియోస్ లో లోలా విఎఫ్ఎక్స్, ఐరన్ హెడ్ స్టూడియోస్, పిక్చర్స్, విఎఫ్ఎక్స్, ఏ టెక్నాలజీతో పాటు మరియు లెగసీ ఎఫెక్ట్స్ వంటి కంపెనీలతో కలిసి వారు పనిచేస్తున్నారు. అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2తో భారీ సక్సెస్ ను అందుకున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద ఏకంగా 1870 కోట్ల కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు. పుష్ప చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ సినిమాలకు క్రేజ్ పెరిగింది. దీంతో పాన్ ఇండియా సినిమాల నుంచి ప్రస్తుతం పాన్ వరల్డ్ సినిమాలపై బన్నీ ఫోకస్ పెట్టారు. తన లైనప్ లో నెక్స్ట్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరోవైపు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా చకచకా పూర్తయ్యాయి. ప్రస్తుతం షూటింగ్ ప్రారంభించే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ నుంచి అదిరిపోయే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ జవాన్ లాంటి 1100 కోట్ల సినిమాను బాలీవుడ్ గడ్డపై డైరెక్ట్ చేసిన అట్లీ కాంబినేషన్ సెట్ అవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలైతే నెలకొన్నాయి. ప్రస్తుతం ఫిల్మ్ మేకింగ్ లో పెను మార్పులు రావడంతో అత్యాధునిక టెక్నాలజీతోనే ఈ ప్రాజెక్ట్ ను నిర్మించి తలపెట్టారట. అయితే కాలీవుడ్ అగ్రచిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ ప్రాజెక్ట్ ను రూపొందించనుంది. ఇందుకు 800 కోట్ల బడ్జెట్ ను వెచ్చించేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే AA22 అట్లీ మూవీ నుంచి బ్యాక్ టు బ్యాక్ ఆ అప్డేట్స్ ను మేకర్స్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ కు సంబంధించిన పనులు చకచకా కొనసాగుతున్నాయని తెలియజేసే వీడియోను పంచుకున్నారు. అలాగే వీరిద్దరూ ఈ ప్రాజెక్ట్ కు మెయిన్ హీరోయిన్ గా దీపిక పదుకొనేను ఎంపిక చేశామని మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దాంతో ఈ మూవీపై మరింతగా హైప్ నెలకొంది. ఇక తాజాగా జూన్ 11న మూవీ షూటింగ్ కు సంబంధించిన పూజ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకున్నారు. ముంబైలో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ను ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో అల్లు అర్జున్, మృణాల్ ఠాగర్ కు సంబంధించిన కొన్ని ఇంట్రొడక్షన్ సీన్స్ ను చిత్రీకరించబోతున్నారు. అయితే ఈ భారీ ప్రాజెక్ట్ లో నటించేందుకు అల్లు అర్జున్ అత్యధిక రెమ్యునేషన్ తీసుకుంటున్నట్లుగా ప్రచారంలో ఉంది. ఏకంగా 175 కోట్లు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక దర్శకుడు అట్లీ కూడా 1000 కోట్లు చార్జ్ చేస్తున్నారట. మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక కూడా 30 కోట్ల వరకు చార్జ్ చేస్తుందని తెలుస్తోంది. ఇలా ఈ చిత్రంలో భారీ తారాగణం ఉండటం విశేషం. పుష్ప 2తో గ్రాండ్ సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్ తన నెక్స్ట్ మూవీని అట్లీతో ప్రకటించారు. అయితే ఈ మూవీని హాలీవుడ్ రేంజ్ కు తగ్గకుండా రూపొందించబోతున్నారు. అందుకోసం హాలీవుడ్ విఎఫ్ఎక్స్ సెలబ్రిటీ ఫిట్ సెన్స్ ట్రైనర్స్ తో కలిసి పనిచేస్తున్నారు. హాలీవుడ్ స్టూడియోస్ లో లోలా విఎఫ్ఎక్స్, ఐరన్ హెడ్ స్టూడియోస్, పిక్చర్స్, విఎఫ్ఎక్స్, ఏ టెక్నాలజీతో పాటు మరియు లెగసీ ఎఫెక్ట్స్ వంటి కంపెనీలతో కలిసి వారు పనిచేస్తున్నారు.